Dear students, we are in real numbers chapter. We are discussing about rational numbers of 9th class syllabus. Okay, so in this video, we are going to learn an interesting property that is called as density property, dense property. Okay, so dense property of rational numbers and inserting some rational numbers between given two rational numbers. So that is the concept of this video, right? So first of all, what is density property or property of density or dense property? So dense property is nothing but rational numbers 2, 3, 4, 5 by 4, 6 by 4, 7 by 4. So these are rational numbers, right? So in between any two rational numbers, we can insert infinitely many rational numbers. అంటే ఏవైనా రెండు రేషనల్ నంబర్స్ మధ్యన చాలా ఇన్ఫినిట్లీ మెనీ రేషనల్ నంబర్స్ ఉంటాయన్నమాట. సో దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాజ్ డెన్స్ ప్రాపర్టీ. ఓకే, so between any two rational numbers, there is a rational number. Okay, so this is called as dense property between any two rational numbers. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ ఏవైనా తీసుకోండి, ఓకే, వాటి మధ్యన ఖచ్చితంగా ఒక రేషనల్ నెంబర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెన్స్ ప్రాపర్టీ, ఓకే, ఆర్ ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ, రైట్? సో నౌ we are going to insert rational numbers between any given two rational numbers. So for that I am going to explain three methods. ఓకే, 3 మెథడ్స్లో ఇచ్చిన రెండు రేషనల్ నెంబర్స్ మధ్యన ఇంకా ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే అన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఒక 2-3 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్సర్ట్ two rational numbers between 3 and 4. 3కి 4కి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి? ఇన్ఫినైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ ఇన్ఫినైట్ రేషనల్ నెంబర్స్ నుంచి జస్ట్ ద క్వశ్చన్ ఈజ్ find any two rational numbers between 3 and 4. Okay, so first one, mean method. Okay, so mean method తో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ అంటే అర్థం ఏంటండి? మీన్ యావరేజ్ కదా. యావరేజ్ అంటే 1కి 2కి మీన్ అంటే మిడిల్ వాల్యూ. 1కి 2కి మిడిల్ వాల్యూ ఏంటిది? 1.5. లేదా దాన్ని ఎలా చేస్తాం? మీన్ అంటే రెండింటిని సమ్ చేసి 1 + 2/2 దట్ ఈస్ 3/2 దట్ ఈస్ 1.5. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మీన్ మెథడ్. ఓకే, నౌ ఫస్ట్ వన్ 3 + 4/2. హౌ మచ్? 3 + 4/2 దట్ ఈస్ 7/2. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. 3 + 4/2 టేక్ 3 and 4. 3 + 4/2 is 7/2. So therefore 3 is less than 7/2 is less than 4. అంటే 3కి 4కి మధ్యలో ఎగ్జాక్ట్లీ మిడిల్లో 7/2 ఉంటుంది, ఎందుకంటే అది మీన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలంటే ఈ రెండింటికి కానీ మిడిల్లో ఫైండ్ అవుట్ చేయండి. సో ఐఎమ్ టేకింగ్ దీస్ టూ. Step 2, so a is equal to 3, so a and b are two rational numbers, then
a plus b by 2 lies between a and b. A plus b by 2, that is mean, lies between a and b. So here I am taking a is equal to 3 and b is equal to 7 by 2. Then what is a plus b by 2? 3 plus 7 by 2 by 2. 3 plus 7 by 2 రెండింటిని సమ్ చేయాలి, బై 2 చేయాలి. సో ఈ బై 2 1 by 2 కదా, దీన్ని బయట రాసేసి న్యూమరేటర్ 3 plus 7 by 2కి ఎల్సిఎం ఏంటి 2. 2 3 the 6 plus 7, that is 13. 2 into 2 4. So 13 by 4 is lies between 3 and 7 by. So 3 less than 13 by 4 less than 7 by 2. 3 13 by 4 7 by 2. 3కి 7 by 2కి మధ్యలో 13 by 4 ఉంటుంది. సో therefore finally 3 less than 13 by 4 less than 7 by 2 less than 4. ఓకే, అంతే కదా, 7 by 2 less than 4. కాబట్టి సో దీస్ ఆర్ ది టూ నంబర్స్ బిట్వీన్ 3 and 4. సో therefore 13 by 4 comma 7 by 2 are two rational numbers. Two rational numbers lies between 3 and 4. ఇలా మీన్ మెథడ్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎన్నన్నా. నెక్స్ట్ ఇంకొకటి అడిగాడు అనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటికి యావరేజ్ చేయాలి. 7 by 2కి 4కి యావరేజ్ చేస్తే 7 by 2 4 మధ్యలో ఒక నెంబర్ దొరుకుతుంది. ఓకే, ఇంకా అడిగాడు అనుకోండి మళ్ళీ ఈ రెండింటికి యావరేజ్, ఈ రెండింటికి యావరేజ్, అట్లా యావరేజ్ చేసుకుంటూ పోతుంటే మీకు ఎన్ని రేషనల్ నెంబర్స్ అంటే అన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అలా మీన్ మెథడ్తో. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ మోర్ మెథడ్. నెక్స్ట్ మెథడ్, ఇక్కడ టూ రేషనల్ నెంబర్స్ అన్నాడు కదా. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని ఏం చేయాలంటే డినామినేటర్స్ ఏమి ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి 3 and 4 అంటే నార్మల్గా నెంబర్సే కాబట్టి వాటికి డినామినేటర్స్ 1 ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, తర్వాత ఇక్కడ ఎన్ని రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ 2 అన్నాడు కదా, ఇక్కడ 2 అంటే 2 + 1 ఎంత అవుతుంది 3. సో ఒకటి 1 యాడ్ చేసి దాన్ని న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. దట్స్ ఇట్. ఓకే, సో టేక్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 by 1. సో 3 by 1ని దేంతో మల్టిప్లై డివైడ్ చేయాలి, న్యూమరేటర్ని 3తో. ఇక్కడ ఎన్ని నెంబర్స్ని ఇన్సర్ట్ చేయమంటే దానికంటే ఒకటి ఎక్కువ నెంబర్ అంటే 3తో మల్టిప్లై డివైడ్. 3 3 is 9 by 3. సో 3 కట్ చేస్తే మళ్ళీ 3ని వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 3ని ఎలా రాసుకోవచ్చు 9 by 3. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 4ని ఎలా రాయొచ్చు 4 by 1. దీన్ని కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. 4 3s are 12 by 3. 3 1s 3 4s మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది. సో therefore 2 రేషనల్ నెంబర్స్. ఓకే, సో 9 by 3, నెక్స్ట్ నెంబర్ 10 by 3, 11 by 3, 12 by 3. So these are the two rational numbers between 9 by 3. 9 by 3 is nothing but 3. 12 by 3 is nothing but 4. 3కి 4కి మధ్యలో 2. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ ఏమంటారో తెలుసు కదా, లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్ సేమ్ ఉంటే వాటిని ఏమంటాం లైక్ ఫ్రాక్షన్స్. సో డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు పైన ఇలా రాసుకోవచ్చు 9 10 11 12. ఓకే, సో దట్ ఈస్ ద లాజిక్. ఈ విధంగా మనం డినామినేటర్ని సేమ్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. 5 + 1 ఎంత 6. 6తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేసి దెన్ రైట్ ది రిమైనింగ్ నెంబర్స్. ఓకే, సో 10 by 3 and 11 by 3 are the two rational numbers between 3 and 4. నెక్స్ట్ ఇంకో విధంగా ఇలా చేయొచ్చు డెసిమల్ ఫామ్లో. 3 తర్వాత నెంబర్స్ ఏంటి అండి 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9, 4. ఇలా పాయింట్లలో కూడా రాసుకోవచ్చు. ఇన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి 3కి 4కి మధ్యలో. ఓకే, మరి పాయింట్ వద్దు సార్, నేను రేషనల్ నెంబర్ ఫామ్లో రాయాలి అనుకోండి. 3 తర్వాత 3 4కి మధ్యన ఇలా రాసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇలా రాయొచ్చు. 3.1 కెన్ బి రిటన్ యాస్ 31 by 10, 32 by 10, 33 by 10, 34 by 10 లైక్ దట్. ఇంకా ఏం రాయొచ్చు 3.3 3.4 మధ్యలో అన్నాడు అనుకోండి 3.31, 3.32, 3.33, 3.34 ఇలా
2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫనైట్ నెంబర్స్ ఉంటాయి, అందులో 2 అడిగాడు అంతే. ఇన్ఫనైట్లో జస్ట్ 2 అడిగాడు. సార్ మరి ఒక్కొక్క ఆన్సర్ రాస్తారు కదా అంటే, ఏ ఆన్సర్ అయినా రానివ్వండి, ఆ రెండింటి మధ్యలో ఉండేలా ఏ ఆన్సర్ రాసినా కరెక్ట్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఇలా డెసిమల్ ఫామ్లో రాసుకొని 3.34 కూడా 3కి 4కి మధ్యన ఉండేది 334/100 అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ రకంగా మీరు ఇన్ఫనైట్లో నుంచి వెళ్ళి జస్ట్ 2ని పికప్ చేసి రాస్తే సరిపోతుంది. అంటే మీన్ మెథడ్లో రాయొచ్చు, నెక్స్ట్ ఇలా మల్టిప్లై డివైడ్ చేసి రాయొచ్చు, లేదా ఇలా డెసిమల్ రిప్రజెంటేషన్లో రాసి దాన్ని P/Q ఫామ్కి కన్వర్ట్ చేసి కూడా రాసుకోవచ్చు. ఓకే, ఏ మెథడ్ ఫాలో అయినా మీకు మార్క్స్ పడతాయి. Next, find 5 rational numbers between 2 and 3 by mean method. So here he mentioned that solve that problem by using mean method. So we should solve that problem by using mean method only. So 2 and 3, first 2 plus 3 by 2, 5/2 is 1. Next, take mean of 2 and 5/2, you will get one middle number, and 5/2 and 3. సో ఫస్ట్ 2 + 3 అంటే 2, 5/2 3 వస్తుంది. ఈ రెండింటికి మీన్ చేయండి, ఇంకొక ఈ 2 వస్తాయి, 1 2 3 వస్తాయి. మళ్ళీ ఈ రెండింటికి కానీ చేయండి, 5 అలా ఫైండ్ అవుట్ చేయండి. సో బై యూజింగ్ మీన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3 and 8/11, -3/11 and 8/11. సింపుల్ ప్రాబ్లమ్. So just write the numbers: -3/11, -2/11, -1/11, 0/11, 1/11, 2/11, 3/11, 4/11, 5/11, 6/11, 7/11, 8/11. So these are the 10 rational numbers. డైరెక్ట్గా రాయడం అన్నమాట. These are the 10 rational numbers. 1 2 3 4 5 6 7 8 9 10. 10 rational numbers between -3/11 and 8/11. One more problem. Find 3 rational numbers between 2/3 and 3/5. Okay, so observe here, ఇక్కడ మనకి ఏ మెథడ్ మెన్షన్ చేయలేదు, బట్ 3 రేషనల్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయమన్నాడు. ఇక్కడ డినామినేటర్స్ 2 సేమ్ లేవు, డినామినేటర్స్ని సేమ్ ఉండేలా చేయాలి. దిస్ ఈజ్ వన్ మోర్ డిఫరెంట్ ప్రాబ్లం. సేమ్ ఉండేలా చేయాలంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. జస్ట్ సింపుల్ 2/3 ఉంది కదా, ఇక్కడ ఈ డినామినేటర్తో మల్టిప్లై డివైడ్ చేయండి. ఏమవుతుంది? 5తో మల్టిప్లై డివైడ్. 2 5s 10, 3 5s 15, 10/15. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత? 3/5. 3/5ని ఇందులో డినామినేటర్ 5 కాబట్టి ఈ డినామినేటర్తో మల్టిప్లై చేయండి. 3/3, 3 3s 9, 5 3s 15. సో దిస్ ఈజ్ 10/15. 2/3 అంటే ఏంటి అంటే 10/15. 3/5 అంటే ఏంటి? 9/15. అంటే ఇదే చిన్నది దీనికంటే. నెక్స్ట్ 9/15కి 10/15కి మధ్యలో ఏముంటాయి? ఓకే, రాసుకోవచ్చు. 9.1, 9 పాయింట్ రాసుకొని ఆ 10తో చేయొచ్చు. దట్ ఈజ్ అనదర్ థింగ్. లేదా డెసిమల్ దీన్ని డివైడ్ చేసి P/Q ఫామ్ని డెసిమల్ ఫామ్కి కన్వర్ట్ చేసి మీరు 3 రాసుకోవచ్చు. దట్ ఈస్ ద అనదర్ థింగ్. నౌ 3 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 3 అంటే ఏంటి? 3 + 1, 4తో మల్టిప్లై డివైడ్ చేయాలి. సో అగైన్ 4తో మల్టిప్లై డివైడ్, దీన్ని కూడా 4తో మల్టిప్లై డివైడ్. సో 10 4s 40/60, 9 4s 36/60. సో 3/5కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఇది, 2/3కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఇది. సో ఫస్ట్ ఏది చిన్నది? ఇది చిన్నది కదా, అంటే ఏంటిది? 3/5. 3/5 3/5 అంటే ఏంటి? 36/60. 3/5 = 36/60. దాన్ని ఏం రాసుకోవచ్చు? 37/60, 38/60, 39/60, నెక్స్ట్ 40/60. 40/60 అంటే ఎంత? కట్ చేస్తే 2/3. సో 2/3కి 3/5కి మధ్యలో 3 నెంబర్స్ ఇన్సర్ట్ చేయమన్నాడు. సో ఇలా ఇన్సర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ డినామినేటర్ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది కదా,
ఈ 5ని దీంతో మల్టిప్లై డివైడ్ చేయాలి, ఈ 3ని దీంతో మల్టిప్లై డివైడ్ చేస్తే డినామినేటర్స్ ఈక్వల్ అయిపోయినాయి. ఇలా 10/15 9/15. దెన్ ఆఫ్టర్ 3 అంటే 9/15 10/15 మధ్య ఇట్లా రాసుకుంటూ వెళ్ళేలా ఛాన్స్ ఉందో చూసుకోవాలి. లేదు కాబట్టి ఏం చేయాలి, 3 రేషనల్ నెంబర్స్ ఉన్నాడు కాబట్టి 3 + 1 = 4. 4తో మల్టిప్లై డివైడ్. దెన్ 36/60 40/60కి మధ్యలో 37/60 38/60 39/60. ఓకే, వన్ మోర్ మెథడ్ దట్ ఈస్ 3/2. 3/2 అంటే ఏంటిదండి, 3 2 పాయింట్ 3 6 18 3 6 18 0.6 బార్. 3/5 అంటే ఏంటి, 5 0.0 5 6 30. ఓకే, సో ఒకటేమో 0.6 ఇది, ఇంకొకటేమో 0.66. సో మధ్యలో నంబర్స్ రాయండి అంటే ఏం రాయాలి, 0.61 0.62 0.63. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ రైట్ 0.61 0.62 0.63 0.64 0.65 0.646464 అవి కూడా వాటి మధ్యలోనే ఉంటాయి. ఓకే, సో ఇలా రాయొచ్చు. These are some extra problems related to this concept. So 5 rational numbers between 1 and 2, multiply 1 with 5 కదా, 5 + 1 6/6తో మల్టిప్లై డివైడ్ చేయండి, మీరు రాసుకోవచ్చు. లేదా 1.1 1.2 1.3 1.4 1.5 1.6 కూడా ఇలాంటివి కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ దీస్ టూ. డినామినేటర్ 3 ఉంది కదా, దీన్ని 4తో మల్టిప్లై డివైడ్ చేయండి. 4 ఉంది కదా, దీన్ని 3తో మల్టిప్లై డివైడ్ చేసి దెన్ సింప్లిఫై ఇట్. 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -2 and 5. దిస్ ఈజ్ సింపుల్ క్వశ్చన్. -2 తర్వాత ఏముంటాయి, -1 0 1 2 3 4 ఇవన్నీ రేషనల్ నెంబర్స్. వీటి మధ్యన ఏం డివైడ్ చేసి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 100 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇక్కడ 100 అంటే 101తో మల్టిప్లై డివైడ్ చేయొచ్చు. కొంచెం పెద్దగా అవుతుంది అనుకుంటే దీన్ని 10తో మల్టిప్లై డివైడ్ చేయండి, మీకు ఇది 130 అవుతుంది. -30 ఇక్కడ 90 అవుతుంది. 30కి 90కి -30కి 90కి మధ్యన మీకు ఈజీగా 100 ఉంటాయి. ఓకే, ఈజీగా 100 నెంబర్స్ దొరికిపోతాయి. 9తో కూడా మల్టిప్లై డివైడ్ చేసుకోవచ్చు, మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ 5 రేషనల్ నెంబర్స్ 5 + 1 6/6తో మల్టిప్లై డివైడ్ చేయండి, వస్తుంది. 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. 6 కదా, 7తో మల్టిప్లై డివైడ్ చేయండి, ఒకటి ఎక్కువతో మల్టిప్లై డివైడ్ చేయాలి, అలా వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి, ఆన్సర్స్ చెక్ చేసుకోండి అని అనట్లేను, ఎందుకంటే ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వలేదు నేను. ఎందుకంటే సో ఏ రేషనల్ నెంబర్స్ 2 రేషనల్ నెంబర్స్ మధ్యన మిడిల్లో దేర్ ఆర్ ఇన్ఫినైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది, బట్ వాటి మధ్యన ఉండేలా చూసుకోవాలి, బయట ఉండకుండా దాటకుండా మధ్యలో ఉండేలా చూసుకోండి, సాల్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.